ఖమ్మం జిల్లా కనిగిరిగుట్ట అడవుల్లో వన్యప్రాణుల కోసం వేట కొనసాగుతోంది. అవును, విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగింది అటవీ శాఖ అధికారులు. నలుగురు వేటగాళ్లు సహా వారికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వేటగాళ్ల నుంచి స్నైపర్ రైఫిల్ గన్, అలాగే 6mm బుల్లెట్స్, కత్తి, గొడ్డలి స్వాధీనం చేసుకున్నారు. వేటగాళ్లంతా హైదరాబాద్ నుంచి వచ్చినట్లుగా విచారణలో వెల్లడైంది. వేటగాళ్లను రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. వివరాలు వెల్లడించారు ఖమ్మం జిల్లా డిఎఫ్ఓ సిద్ధార్థ ధన్సింగ్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వేటగాళ్ల నుంచి ఏవైతే సామాగ్రి ఉంటాయో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఖమ్మం జిల్లా కనిగిరిగుట్ట అడవుల్లో వన్యప్రాణుల కోసం వేట కొనసాగుతోంది. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగింది అటవీ శాఖ. దీంతో నలుగురు వేటగాళ్లు వాళ్ళకి చిక్కడం జరిగింది. నలుగురు వేటగాళ్లు సహా వారికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వేటగాళ్ల నుంచి స్నైపర్ రైఫిల్ గన్, 6mm బుల్లెట్స్, కత్తి, గొడ్డలి స్వాధీనం చేసుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పట్టుబడింది అదుగు వాళ్ళే. వన్యప్రాణుల కోసం వేట సాగిస్తున్న వాళ్ళని పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఎప్పుడు సమాచారం అందింది? ముఖ్యంగా ఎక్కడ అనుమానం కలిగింది? ఎప్పుడు సమాచారం అందింది? ఎప్పుడు తనిఖీకి వెళ్లారు? ఎప్పుడు పట్టుకోవడం జరిగింది? సచిన్, ఖమ్మం జిల్లా తల్లాడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కనిగిరిగుట్ట హిల్స్ లో వన్యప్రాణుల వేటగాళ్లు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో అటవీ అధికారుల బృందం తనిఖీలు, గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి సరిగ్గా 11 గంటల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వన్యప్రాణుల వేటగాళ్లు 6 ముఠా సభ్యులనైతే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి పక్క ప్లాన్ తో కనిగిరి హిల్స్ లో వన్యప్రాణులను వేటాడేందుకు వచ్చినట్లు అటు అధికారుల దర్యాప్తుల విచారణలో కూడా వెల్లడైంది. నిందితుల నుంచి ఒక స్నైపర్ రైఫిల్ గన్, ఒక 6mm బుల్లెట్స్ తో పాటు కత్తి, గొడ్డలు అయితే అటవీ శాఖ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం నిందితుల్ని మధిర మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారందరినీ కూడా రిమాండ్ కు తరలిస్తున్నారు. వన్యప్రాణుల వేటగాళ్లను చాలా ఉక్కుపాదంతో అణచివేస్తామని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. ఖమ్మం జిల్లా డిఎఫ్ సిద్ధార్థ్ ధన్సింగ్ స్వయంగా వచ్చి నిందితులను అదుపులోకి తీసుకుని దానికి సంబంధించినటువంటి వివరాలు మీడియా ముందు అయితే వెల్లడించారు. చాలా స్పష్టంగా, వ్యూహాత్మకంగా పక్కా ప్లాన్ తో హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఆ నలుగురు వన్యప్రాణుల వేటగాళ్లు తల్లాడ రేంజ్ పరిధిలోని కనిగిరి హిల్స్ కు వస్తారు. వాళ్ళంతా కూడా అక్కడ చందుకొండ మండలం పరిధిలోని బెండలపాడు సమీపంలో ఉన్నటువంటి ఇద్దరు అక్కడ స్థానిక గ్రామస్తుల సహకారం తీసుకుని వన్యప్రాణులను వేటేందుకు పక్కా ప్లాన్ తో రాత్రి 11 గంటల నుంచి ఆ సమయంలో వన్యప్రాణులను వేటాడేందుకు సంచరిస్తున్న సమయంలోనే అటవీ శాఖ అధికారులకు హైదరాబాద్ ఉన్నతాధికారుల నుంచి పక్కా విశ్వసనీయ సమాచారం అందింది. ఆ సమాచారం అందినటువంటి వెంటనే నలుగురు అధికారుల ప్రత్యేక బృందం వెంటనే గాలింపు చర్యలు చేపట్టింది. అక్కడ సంచరిస్తున్నటువంటి అనుమానాస్పదంగా చేసినటువంటి 6 వన్యప్రాణుల వేటగాళ్లను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా కూడా చాలా పక్కా పకడ్బందీతో అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేశారని చెప్పుకోవాలి. వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దీని వెనుక చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు. అటవీ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఇతర రాజకీయ నేతలు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయినారో మాత్రం పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని చెప్పి అటవీ శాఖ అధికారులు మాత్రం చెప్తున్నారు. సచిన్, రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం వన్యప్రాణుల కోసం వేట కొనసాగించిన వేటగాళ్లను పట్టుకోవడం జరిగింది ఫారెస్ట్ అధికారులు. ఖమ్మం జిల్లా కనిగిరిగుట్ట అడవుల్లో వన్యప్రాణుల కోసం వేటాడుతున్న వేటగాళ్లను పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగింది అటవీ శాఖ. నలుగురు వేటగాళ్లు సహా వారికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి స్నైపర్ రైఫిల్ గన్, 6mm బుల్లెట్స్, కత్తి, గొడ్డలి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వేటగాళ్లంతా హైదరాబాద్ నుంచి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధార్థ ధన్సింగ్, డిఎఫ్ ఖమ్మంగా పనిచేస్తున్నాను. నిన్న ఏమైంది, మనకి హెడ్ ఆఫీస్ నుంచి, సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు సమ్మర్ టైంలో వాటర్ హోల్స్లో చాలా వాటర్ తక్కువగా ఉంది కాబట్టి చాలా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ నుంచి బయటకు వస్తున్నాయి. సో హంటింగ్, కోచింగ్ కోసం కొంతమంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడికి అంటే కనకగిరి హిల్స్. ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన ఫారెస్ట్ సిబ్బంది, FDO గారు, మంజుల గారు, మన FRO తల్లడ ఒక స్పెషల్గా టీం ఫామ్ చేశారు. టీంలో మన DRO KV రామారావు, తర్వాత FBO నాగరాజు, వాళ్ళు సహా FBO లావణ్య అక్కడ అడవికి వెళ్ళారు. అక్కడ అడవి దాదాపు మధ్యరాత్రి 11 o'clockకి 6 మంది దొరికింది. వాళ్ళ దగ్గర యాక్చువల్గా ఒక మనిషి దగ్గర మనకి ఇది స్నైపర్ గన్ సహా బుల్లెట్ కూడా దొరికింది. ఇంకా ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్స్ తెలుస్తుంది.
బట్ ఇప్పటివరకు మనకి ఏం తెలిసింది, వాళ్ళు ఒక ప్లాన్ మీద హైదరాబాద్ నుంచి లోకల్ మనిషికి ఇక్కడ ఇద్దరికి కాంటాక్ట్ చేసి వచ్చారు. మన అడవిలో జీవ జంతువులలో మేజర్గా లెపర్డ్, చిరుతపులి ఉంది, వైల్డ్ స్లాత్ బియర్ ఉన్నాయి, తర్వాత జింకా ఉన్నాయి, ఇంకా చౌసింగా ఉన్నాయి. సో అదే హంట్ కోచింగ్ కోసం వచ్చారు. ఇప్పుడు రిమాండ్ కోసం జైలుకి పంపిస్తున్నాను. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో అటువంటి హంటింగ్ చేస్తే 3 years నుంచి 7 years వరకు జైలు టర్మ్ ఉంది. సో మజిస్ట్రేట్ నుంచి రిమాండ్ తీసుకొని ఇంకా ఎంక్వైరీ చేస్తాను.